డొనాల్డ్ ట్రంప్ పైన మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫైర్ అయ్యారు. ఇండియా చైనాలను బెదిరించే స్థాయి ట్రంప్ కు లేదంటూ ఆగ్రహం వెలగక్కారు. ఆయన శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థతోనే ట్రంప్ అనవసరంగా పెట్టుకుంటున్నారు అని చెప్పి పుతిన్ అంటున్నారు. భారత్ చైనాల పైన సుంకాలతో ట్రంప్ ఒత్తిడి చేసే ప్రయత్నాలు సరికాదు అన్నారు. ఆర్థిక దిగ్గజాలపైన ట్రంప్ పెత్తనం చెల్లదు అని చెప్పి పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. శిక్షిస్తామని ఇండియా చైనా వంటి పెద్ద దేశాలకు చెప్పే ముందు వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది కూడా చూసుకోవాలంటూ సూచన చేశారు. ఇండియా చైనాను వదిలేయకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్పి రష్యన్ అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ట్రంప్ నీ తీరు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా పుతిన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సో చైనా అండ్ ఇండియా రెండు కూడా రష్యాకి చాలా సన్నిహితంగా మిత్రత్వ దేశాలు. సో ఈ నేపథ్యంలోనే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంటే వార్కు కావాల్సిన వనరులు మొత్తం కూడా ఇండియానే సమకూరుస్తుందనే రకంగా పిచ్చి వ్యాఖ్యలు చేయడం, వార్కు కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చైనానే సమకూరుస్తుందని చెప్పి రష్యాకి మొత్తం సహాయ సహకారాలు రెండు దేశాల నుంచే వస్తున్నాయని చెప్పి చైనా పైన, ఇండియా పైన, మరీ ముఖ్యంగా భారత్ పైన 50% టారిఫ్. ఎంత పిచ్చితనం ఇది, ఎంత దురహంకారంతో కూడిన అంశం ఇది.